అహం బ్రహ్మోస్మి అంటారు. అంతా నేనే అన్నట్టుగానే కథంతా నడిపించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డికి. గతంలో చెల్లి తల్లి ఇట్లాగా అనేక మందితో జరిగినటువంటి ప్రచారం ఈ దఫా ఒక్కడే ప్రచారం చేసుకొచ్చాడు. ఓ పక్కన చెల్లెళ్ళిద్దరూ గొడవ, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి చంద్రబాబుతో కథ నడుపుతుండటం, ఇంకో పక్కన అధికారులని దెబ్బతీసినటువంటి ప్రయత్నం, మీడియా అంతా ఒకవైపు ఉన్నటువంటి సందర్భంలో రెండో మీడియాని ఇంకొక మీడియాని న్యూట్రల్ మీడియాని తన వైపుకి తిప్పుకున్నటువంటి వ్యవహారం, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియా ద్వారా ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేయడం. ఓవరాల్గా చూస్తే వన్ మ్యాన్ ఆర్మీ అంటే మిగతా వాళ్ళందరూ సైన్యంలో సిబ్బంది, ఒక్కడే కథంతా నడిపించే ప్రయత్నం చేశారు. ఓటర్ దగ్గర 2014 నుండి 19, 19 నుండి 24 పాలన మధ్యలో తేడా చూసుకోండి. అప్పుడేం జరిగిందో ఇప్పుడేం జరిగిందో చూసుకోండి. అప్పుడు అద్భుతం జరిగితే అక్కడికే ఓటేయండి, ఇప్పుడు అద్భుతం జరిగితే ఇప్పుడే ఓటేయండి అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్తా సాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఇవాళ మహిళలైతే బారులు తీరారు. వాళ్ళు పసుపు కుంకుమ తరహాలో డబ్బులు తీసుకుని అప్పుడు జగన్ కోట్లేసినట్టు ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి పథకాలు తీసుకుని చంద్రబాబుకు ఓటేస్తారా లేకపోతే జగన్ కోటేస్తారా ఇదంతా తేలేది మాత్రం 4వ తారీఖే. బట్ జగన్ అయితే సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించాడు, పనిచేశాడు అని చెప్పడంలో అతిశక్తి ఏం లేదు.